బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. రెస్టారెంట్ లో 3 సిలిండర్లు పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాద తీవ్రతతో బయటకు రాలేకపోయిన వృద్ధురాలిని ఫైర్ సిబ్బంది కాపాడారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేసినట్టుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. రెస్టారెంట్ లో 3 సిలిండర్లు పేలి మంటలు భారీగా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఢిల్లీలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగానే తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా ఏదైతే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే స్టే అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగినటువంటి సంఘటన మర్చిపోకముందే ఇప్పుడు తాజాగా కూడా పంజాబీ తడ్కా అనే రెస్టారెంట్ లో 3 సిలిండర్లు పేలిన ఘటనలో అయితే మళ్ళీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా ఎవరికి ఎలాంటి ప్రాణం జరిగినప్పుడు కూడా ఒక వృద్ధురాలను అయితే ఫైర్ సిబ్బంది అయితే రక్షించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో పాటు ఇరుకు గదులుగా ఉన్నటువంటి రెస్టారెంట్లలో సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం కూడా ఈ అగ్ని ప్రమాదాలకి సంభవిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఒక వృద్ధురాలను అయితే కాపాడినట్టుగా తెలుస్తుంది. తక్షణమే స్పందించినటువంటి ఫైర్ సిబ్బంది అయితే మంటలు కూడా అదుపు చేయడంతో భారీ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో అంటే వరుసగా కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా చూసాం. స్టే అండ్ బ్రేక్ఫాస్ట్ అనే హోటల్లో అయితే భారీగా అగ్ని ప్రమాదం సంభవించడంతో దాదాపు 21 మంది అయితే మృత్యువాత పడిన సంఘటన చూసాం. దీని మీద ఇప్పటికే దర్యాప్తు సంస్థ కూడా దానికి కారణమైనటువంటి వారిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ ఘటనతో ఢిల్లీ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తరచూ కూడా అలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం, ప్రాణ నష్టం సంభవించడంతో ఢిల్లీ ప్రజలైతే కూడా ఆందోళన చెందుతున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఢిల్లీ ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏదైతే రెస్టారెంట్ హోటల్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో తరచు కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ ఘటనలు అయితే గుర్తు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. 3 సిలిండర్లు ఒకేసారి పేలడం అనేది చాలా భారీ విస్ఫోటనంగా చెప్పుకోవాలి. కానీ అయితే అలాంటి గాయాలు కానీ క్షతగాత్రులు అంటే ప్రాణ నష్టం కానీ జరగకపోవడంతో అయితే స్థానికులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.